జ్ఞానవృద్ధులు వదాన్యులు అందరికీ నమస్కారం. సార్కి 86 ఏండ్లు అని మా కళాశాలకు వచ్చి ఉపన్యాసం ఇచ్చినప్పుడు తెలుసు నాకు. కానీ ఇంత ఆరోగ్యకరంగా ఇంత వయసు వచ్చినా కూడా ఉండడానికి కారణం నాకు అర్థమైంది ఏంటంటే, మేము ఎంఏ చదివేటప్పుడు అక్షరానికి ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధం, అక్షరం ఆరోగ్యానికి ఎలా ఉపకరిస్తుందనే ఒక విషయం మీద సార్ నాకు చెప్పినట్టు బాగా గుర్తు. నేను కూడా అదే అప్పటి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే సార్ చెప్పినట్టుగా అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించగలిగితే, అంటే అచ్చుల్లోనూ హల్లులో ఉండే వర్ణాల్లో ఉండేటువంటి విధానం ఎలా ఉచ్చరించాలనే విషయాన్ని సార్ చెప్పారు అప్పుడు ఎంఏలో. అది నాకు సంగీతం కూడా ఒక ప్రత్యేక అర్హత ఉంది కాబట్టి ఆ నాదం కూడా యాడ్ అయినప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటి ఒక విశ్వాసం నాలో కూడా ఉంది. ఆంధ్రుల శౌర్యంబులు అతి విస్మయం బను టంగుటూరిదైన డాబు చూడు. ఆంధ్రుల శౌర్యంబులు అతి విస్మయం బను టంగుటూరిదైన డాబు చూడు. రాయలసీమకే రత్నమౌ నీలము సంజీవరెడ్డిని చక్క చూడు. దళిత జాతుల యందు ధైర్యంబు నిలిపిన అంబేద్కరుల జాడ అసలు చూడు. అడుగడుగుల నెల్ల నరసిన కులపతి గోవిందరాజుల కూర్మి చూడు. గణిత శాస్త్రమునందు ఘనత గడించిన రామానుజం యొక్క రంగు చూడు. ఆలోచన ఒకటే అత్యవసరమను థింకరు శిల్పంబు తీరు చూడు. పాదయాత్రలొకటే పావనంబుగనించి కర్ర పట్టిన ఎట్టి గాంధీ చూడు. పరమ పావనమగు నడబావి చూడు. ఘనత శౌర్య చిహ్నము వీరగల్లు చూడు. పాత జ్ఞాపకాలని గురు ప్లాజ చూడు. విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ